ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో స్థానిక ఎమ్మెల్యే మందుల సాములపైన తిరుగుబాటు చేశారు. క్యాడర్ అంతా కూడా ఈరోజు అసమ్మతి నేతలందరూ కూడా మోత్కూరులో ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 9 మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరై ఎమ్మెల్యే ఒంటి దుప్పోకని నిరసించారు, తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీలో కష్టపడ్డ వారికి, జెండా మోసిన వారికి అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్యే మందుల సామ్యుల్ గెలిచిన దగ్గర నుంచి కూడా తమను పట్టించుకోవట్లేదు, ప్రతి మండలంలో గ్రూప్ తగాదాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు, కష్టపడ్డ వారిని పక్కన పెట్టేస్తూ ఉన్నారు, కేవలం డబ్బులు ఉన్న వారిని, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిని మాత్రమే ఆదరిస్తూ వారికి అన్ని కాంట్రాక్టులు, ఇతరితర పనులు చేసి పెడుతున్నారంటూ కూడా క్యాడర్ అంతా కూడా వాపోయింది. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే పీసీసీకి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని కూడా అసంబంధిత నేతలు అల్టిమేట్ జారీ చేశారు. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పక్కన ఉన్నటువంటి నెములిపురి గురుకుల పాఠశాలలో 6 విద్యార్థులు అదృష్టమైనటువంటి ఘటనలో పోలీసులు వారిని అందరూ కూడా పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. 6 విద్యార్థులు కూడా నిన్న అర్ధరాత్రి గేట్ దూకి పారిపోయినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేసి వారందరినీ కూడా పట్టుకొని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. 2 నెలల క్రితం పాఠశాలలో వీడుకోలు సమావేశం నిర్వహించగా ఈ విద్యార్థులు ఘర్షణ పడ్డట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఘర్షణ పడటం నేపథ్యంలో ప్రిన్సిపల్ మందలించడంతోనే మనస్తాపానికి గురి ఈ 6 విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎట్టకేలకు విద్యార్థులు క్షేమంగా వారి తల్లిదండ్రుల వద్దకు చేరడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తూ ఉన్నారు. 10 వరకు కూడా నామినేషన్లు చివరి తేదీగా నిర్ణయించారు. 11 స్క్రూటిని, 13 విత్డ్రాయల్స్గా కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించేలాగా సమగ్రంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 12 జిల్లాలు 191 మండలాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గానికి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల అధికారిగా నిర్వహిస్తూ ఉన్నారు. 25,000 మంది ఉపాధ్యాయులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని కూడా ఆమె వివరించడం జరిగింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ శ్రేణులు నిరసన కార్యక్రమాలు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వాళ్ళు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పేదలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, అంకల గ్యారెంటీ చేశారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ప్రధానంగా పేదలకు ఉపాధి కల్పించేటువంటి 100 రోజుల ఉపాధి పథకాన్ని నీరుగార్చేలాగా దాన్ని పక్కన పెట్టేలాగా ఒక కుట్ర చేశారని కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపించారు.